స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మా దళితుల బతుకు ఈ రకంగా ఉందని చెప్పడానికి చాలా ఆవేదన చెందుతున్నాను. నేను ఈరోజు ఇది అన్నీ కూడా ప్రభుత్వం చేసిన హత్యలని చెప్పేసి మీకు నేను మనవి చేస్తాను. రివ్యూ మాస్టర్గా పేరు పొందిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇవి ఎందుకు రివ్యూ చేయలేదని నేను అడుగుతున్నాను. నేను మరి ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ని మరి మీరు సస్పెండ్ చేశారా లేదని కూడా నేను అడుగుతున్నాను. నేను ఇంతమంది చనిపోతే ఇంత నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారు. ఇప్పుడు మేమందరం లక్ష్మణ్ రెడ్డి గారు మేమందరం కలిసి తిరిగితే ఇప్పుడు కూడా చెత్తగానే ఉంది అన్న పరిస్థితి. ఈరోజు ఒక నీటిలో పురుగులు వస్తున్నాయి, వాటర్ వస్తుంది, ఆయిల్ వస్తుంది అంటే మేము మనుషులుగా మీకు కనపడతాం లేదని చెప్పి నేను అడుగుతున్నాను. దీనికి బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ విషయాన్ని నేషనల్ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకొని వస్తాము. అట్లాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టి కూడా తీసుకొచ్చి అదేవిధంగా కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత వాడని తిరుగుతాము. దాదాపు అన్ని పరిస్థితులు వాడల పరిస్థితి ఈ రకంగానే ఉన్నాయి. కాబట్టి వీటి మీద అంతర్జాతీయ వేదిక మీద ఈ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను కూడా మేము వెలుగుతామని చెప్పేసి తెలియజేస్తుంది. గ్రేట్ పేర్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ రెడ్డి